ఈరోజు మనమైతే ఒక బలమైన ఆహారం ప్రిపేర్ చేసుకుందాం. మార్నింగ్ టైంలో ఇలాంటి హెల్తీ ఫుడ్ తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల దృఢత్వానికైనా, లేదా మన బాడీలో వేడిని తగ్గించడానికైనా ఈ బ్రేక్‌ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. రుచి ప్లస్ ఆరోగ్యం. ఈ రెండిటితో పాటు మనకి రుచినిచ్చే ఈ చట్నీని కూడా ఇందులోకి మనం కాంబినేషన్‌గా తయారు చేసుకుంటున్నాం. సింపుల్‌గా తయారు చేసుకునే ఈ చట్నీ రెసిపీని కూడా మీరు చూసేసేయండి. 2 గంటల ముందే ఇక్కడ నేనైతే పెసరపప్పు నానబెట్టుకున్నానండి ఈ బ్రేక్‌ఫాస్ట్ కోసం. మనం పెసరపప్పును నానబెట్టుకునేటప్పుడే ఇందులోకి ఒక స్పూన్ మెంతుల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పెసరపప్పును 2 లేదా 3 సార్లయితే శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగాక నీళ్లు లేకోకుండా వంపేసి తీసేసుకోవాలి. ఈ పెసరపప్పునంతా మనం మిక్సీ బౌల్‌లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. దానికోసం పెసరపప్పునంతా ఇందులోకి వేసేసుకొని, తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకొని నానబెట్టుకున్నామో, అదే కప్పుతో 2 కప్పుల రాగి పిండిని తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో రాగులైనా వాడుకోవచ్చు. రాగుల్ని తీసుకున్నప్పుడు మనం రాత్రి పూటే రాగుల్ని నానబెట్టుకొని, ఇప్పుడు శుభ్రంగా కడిగి మిక్సీ పట్టాలి. ఇక్కడ మనం రాగి పిండిని తీసుకున్నాం కదా! అదే కప్పుతో ఒక కప్పు అయితే మనకి వాటర్ అవసరమవుతాయి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోస పిండిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసి ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న ఈ మిశ్రమాన్నంతా బాగా కలిసేలాగా 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా, ఈ విధంగా ఒకే డైరెక్షన్‌లో బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే పిండంతా బాగా సెట్ అవుతుంది. ఈలోపు అందులోకి మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి 4 లేదా 5 పండు మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకున్నామంటే ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అయిపోతాయి. తొందరగా కూడా ఫ్రై అయిపోతాయండి. అందుకోసమని చిటికెడు ఉప్పును వేసేసుకొని ఈ ఉల్లిపాయల్ని చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి స్టవ్ మీద నుంచి దించి ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. చింతపండును ముందే నానబెట్టుకున్నామంటే మనకి సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న పెనం పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిలు, పోపు దినుసులన్నీ వేసి బాగా ఫ్రై అయిపోయాక చిటికెడు ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చిని వేసేసుకొని పోపును బాగా ఫ్రై చేసేసి ఈ పోపును మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఉల్లిపాయ చట్నీలోకి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ చట్నీ అనేది రుచి చాలా బాగుంటుందండి. అన్ని రకాల దోసల్లోకైనా, వడల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనం దోసను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ దోస పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి వంట సోడా అయితే వేయకండి. వంట సోడా వేయకోకుండా ఈ దోసలు మనకి బాగా వస్తాయి. ఒకవేళ మీకు అవసరమైతే ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసేసుకొని దోస పిండిని జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్‌ని వేసేసుకొని టిష్యూ పేపర్‌తో క్లీన్ చేసేసుకొని ఒక గరిటె పిండిని తీసుకొని ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసేసి 5 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసి మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. మరొక వైపు కూడా మరొక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈ దోసలు వేసుకోవడం కూడా చాలా ఈజీ. పెనం కతుక్కోవడం కానీ, లేదా మనకి విరిగిపోవడం కానీ అస్సలు ఏమీ జరగదు. రుచి అండ్ హెల్తీ దోసలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా! చుక్క నూనె కూడా లేకోకుండా కూడా మనం ఈ దోసలను వేసేసుకోవచ్చు. పెనం బాగా వేడెక్కిన తర్వాత కాస్త నీళ్ళని చిలకరించైనా దోసను వేసేసుకొని అటు ఇటు ఫ్రై చేసి తీసేసుకోవచ్చు. కావాలంటే ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తాయండి దోసలు. చాలా చాలా రుచిగా ఉంటాయి. మార్నింగ్ టైమ్‌లో అయినా సరే, లేదా ఈవినింగ్ టైమ్‌లో అయినా సరే. పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌కైనా లేదా లంచ్ బాక్స్‌కైనా ఎంతో రుచిగా ఉండే ఈ దోసలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.